తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్లో 3వ చాప్టర్ గురించి తెలియజేస్తున్నాను. ఇంతకు ముందే మనము 2 చాప్టర్ల గురించి తెలుసుకున్నాము. ఇది యువ కవులకు ఒక మార్గదర్శకంగా ఉంటుందని ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాం. మొట్టమొదట కవిత్వం ఆత్మకళే కాదు రూపకళ అన్నటువంటి విషయాల గురించి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. రెండవది కవిత్వంలో కొత్త కోణాలు, అంటే కవిత్వంలో ఎన్ని కోణాలు ఉన్నాయి, కవిత్వం ఎప్పుడు పుట్టింది, దాని మేనిఫెస్టేషన్స్ గురించి కూడా 2వ చాప్టర్లో తెలుసుకున్నాం. ఇవాళ అనుకరణ కూడా ఒక కళే. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు కొత్తగా కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళు మేము కొత్తగా కవిత్వం సృష్టించామని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంతటి పెద్ద కవులైనా గతంలో శ్రీశ్రీ అన్నట్టుగా మనం ఏది రాయాలన్నా ఎప్పుడో ఎవరో ఒకరో అది రాసే ఉంటారు అని అన్నాడు శ్రీశ్రీ. అలా అనేక దేశాల కవిత్వాన్ని చదివిన తర్వాత శ్రీశ్రీ కూడా అనేక దేశాల కవిత్వాన్ని అనుకరించాడు, ముఖ్యంగా ఫ్రెంచ్ కవిత్వాన్ని. అలా ఇవాళ కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు కవిత్వం రాసినటువంటి వాళ్ళు కూడా అనుకరణ ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని గురించి ఇవాళ మనము కవిత్వం డిక్షన్ పుస్తకంలోని 3వ చాప్టర్ను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకుముందు మామూలుగా కవిత్వం గురించి కానీ కవుల గురించి కానీ ఒక కవిత చదవడం అనేటువంటిది చేస్తూ వస్తున్నాం. ఇవాళ ఈ కవిత్వం డిక్షన్లో చివరిలో నేను ఇచ్చినటువంటి కవిత్వం కోసం అనేటువంటి కవితతో ఈ చాప్టర్ను ప్రారంభిద్దాం. కవిత్వం కోసం. ఓ కవి సూర్యుడా, కవిత్వం కోసం కలవరించు, కష్టాల నిప్పు కట్టెల్ని ఎగదోసి కవిత్వపు మంటలో రాజీ, బతుకు పొయ్యిపై హృదయ పాత్రలో కావ్యరసం వండు, బతుకు పొయ్యిపై హృదయ పాత్రలో కావ్యరసం వండు, కట్టెను రంపం కరకరా కోసినప్పుడు పొట్టు రాలిపడ్డట్టు నీ గుండె పండును బాధ గట్టిగా పిండినప్పుడే నీలో కవితారసం బొట్టు బొట్టుగా రాలిపడుతుంది. జీవితం ఒక విచిత్ర అనుభవాల అనుభూతుల అనివార్య బతుకు పోరాటాల యుద్ధ క్షేత్రం. కవిత్వం నీ గుండెలో ఎగిసిపడే అక్షర సైన్యం. నీ గుండె కలశంలోని కాసిన్ని కలతల కన్నీళ్లను కవితల తమలపాకులతో తీసి కళ్ళ పుష్పాలపై చిలకరించు. అప్పుడు నీ కళ్ళు తడిసి కవితల్లా మెరుస్తాయి. కవిత్వం ఆకాశంలో ఉన్న సూర్యుడిని అడవికి కాపలా ఉంచగలదు. మృతవీరుని కనుగుడ్డులో మెరిసిన ఆఖరి మెరుపు తీగే కవిత్వం. మృతవీరుని కనుగుడ్డులో మెరిసిన ఆఖరి మెరుపు తీగే కవిత్వం. కవిత్వం రసధ్వని అలంకారాల గరిటెలో ఎగిసి సాంబ్రాణి ధూపం కాదు. దృశ్యాలను భావచిత్రాలుగా గీసి కనురెప్పల కుంచెల కళా సౌందర్య శిల్పం. కవిత్వం రసధ్వని అలంకారాల గరిటెలో ఎగిసే సాంబ్రాణి ధూపం కాదు. దృశ్యాలను భావచిత్రాలుగా గీసి కనురెప్పల కుంచెల కళా సౌందర్య శిల్పం. అది వచన కవిత్వంలో మనం ఇవాళ చూస్తున్నాం. మార్కెట్ కవులు మబ్బుల మేఘాల్లా తేలిపోతారులే, మనసున్న కవులు మాత్రమే సూర్యోదయాలుగా మిగిలిపోతారులే. జాతికి జీవనాడి కవిత్వం, కవికి జీవితమే కవిత్వం. జాతికి జీవనాడి కవిత్వం, కవికి జీవితమే కవిత్వం. ఇది కాలం నది ఒడ్డుల, అంటే నేను కవిత్వం డిక్షన్ రాయకముందు వెలువరించినటువంటి కాలం నది ఒడ్డున కవితా సంపుటిలోని ఒక పొయ్యం అన్నమాట. అంటే ఇందులో కవిత్వం ఎలా ఉంటుంది, అంటే ఎలా వస్తుంది, ఎలా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయంగా ఇక్కడ తెలియజేశాను. ఇప్పుడు కవిత్వం ఇది అనుకరణ కళ అనేటువంటి ఒక చాప్టర్ గురించి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఈ చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క డెవిసెస్ గురించి తెలియజేశాను. అదేవిధంగా కవితా నిర్మాణంలో మరి కవులు ఎన్ని కోణాల్లో ఆలోచిస్తారనేటువంటి విషయాలు కూడా చెబుతూ వచ్చాను. అనుకరణ కూడా ఒక కళ. అంటే అనుకరణ లేకుండా కవిత్వం ఎవరైనా రాస్తారా అంటే అంతకు ముందు రాసినటువంటి కవులను
చాలామంది అనుకరించినట్టు మనకు అనిపించకపోవచ్చు, కానీ ఆ అనుకరణ అనేటువంటిది కూడా ఒక కళగా ఆ కవితా నిర్మాణంలో ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేసే చాప్టర్ ఇది. కవిత్వం రాయడానికి ఎలాంటి ప్రేరణ కావాలి? అసలు ప్రేరణ లేకుండా కవిత్వం పుట్టుకొస్తుందా? ఒక కవి కవితను మొదలుపెట్టే ముందు వస్తువు గురించిన ఆలోచనకు సంబంధించిన స్పందననే ప్రేరణ అనవచ్చునా? ఒక్కోసారి ఏ సంఘటనో, వ్యక్తో, దృశ్యమో, సన్నివేశమో, ఆత్మ సంఘర్షణో, సుఖమో, దుఃఖమో, బాధో, సంతోషమో ఏదో ఒకటి కవిత పుట్టుకకు కారణమవుతుంది. దీన్నే ప్రేరణ, మోటివేషన్ అంటారు. సున్నిత మనసు కలిగిన కవులు ప్రతి విషయానికి స్పందిస్తారు, తమలో తాము జ్వలిస్తారు, చలిస్తారు, కవితగా ఆవిర్భవిస్తారు. అయితే ప్రేరణతో పాటు కవులకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవి సూక్ష్మ పరిశీలన నంబర్ 1, సూక్ష్మ పరిశీలన కీన్ అబ్జర్వేషన్. నంబర్ 2 అనుకరణ ఇమిటేషన్. 3వది ఊహాకల్పన ఇమాజినేషన్. 4వది సృజన క్రియేటివిటీ. దీన్నే కిక్ ఫార్ములా KICC ఫార్ములా అంటారు. ఇది ఏ కళకైనా వర్తిస్తుంది. కవిత్వం కూడా ఒక సృజన కళే. కవులు కావాలనుకునేవారు మొదట ప్రతి దృశ్యాన్ని, వస్తువును, మనుషులను పైపైన గాక లోతుగా పరిశీలించే సూక్ష్మ పరిశీలన దృష్టిని పెంచుకోవాలి. అంటే కీన్ అబ్జర్వేషన్. ఏ వస్తువు గురించి అయితే మనం కవిత రాస్తామో ఆ వస్తువుని గురించి చాలా లోతుగా సూక్ష్మ పరిశీలన చేయాలని దాని అర్థం. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయలు ప్రకృతి పరిశీలన దృష్టి మనకు తెలిసిందే. అందుకే ఆముక్తమాల్యద లాంటి గొప్ప కావ్యం రాయగలిగారు. మేడి పండు నుండి పురుగులు వాన చినుకులుగా పడ్డాక బయటికి రావడం, అంటే మేడిపండు నుంచి లోపల నుంచి పురుగులు ఎలా వస్తాయి వాన చినుకులు పడిన తర్వాత అనేటువంటిది అబ్జర్వేషన్ చేశారు కృష్ణదేవరాయలు. పిండిన పంచెలు, పిండీకృత ఇసుకపై బాతులుగా కనిపించడం లాంటి ఎన్నో వర్ణనలు రాయల సూక్ష్మ పరిశీలన దృష్టికి నిదర్శనం. అలాగే దారి తలలెత్తు ఇంత సౌందర్యలవము వదలి పోలీరు చెంపెడి వరకు మీరు మృదుల కరుణ మధురమున హృదయం ఎవ్వడెరుగు ఏమని ఏర్తునిప్పుడు అంటాడు కృష్ణశాస్త్రి. అంటే కృష్ణశాస్త్రి దారిలో ఉండేటువంటి సౌందర్య లవం గురించి అంత గొప్పగా పరిశీలించాడు. దారి తలలెత్తు ఇంత సౌందర్య లవమును గమనించిన కృష్ణశాస్త్రి సూక్ష్మ పరిశీలన అద్భుతం. అందుకే ద్వారానికి తారామణిహారాలు వేసి వెన్నెల కర్పూరాలు వెలిగించగలిగారు. ఒక పాటలో రాశారు, ద్వారానికి తారామణిహారం వెన్నెల హారతి కర్పూరం అని. అంటే ఎంత గొప్ప ఇమాజినేషన్ చూడండి. ఇక శ్రీశ్రీ ఆకాశంలోని జాబిలిని ఎంతో సూక్ష్మంగా పరిశీలించాకే అది ఆయనకు కాళ్ళు తెగిన ఒంటెలాగా కనిపించింది. యువ కవులు కొత్తగా ఆలోచించాలంటే, కొత్త మెటాఫర్లను కనుగొనాలంటే, సరికొత్త సిమిలీస్తో కవితను ముస్తాబు చేయాలంటే సూక్ష్మ పరిశీలన దృష్టిని పెంచుకోవాలి. మనం సూక్ష్మంగా ఆ వస్తువును పరిశీలించి, అంతకుముందు రాసినటువంటి కవులు రాసిన దాని గురించి పరిశీలించి, మనం కొత్తగా పోలికలతోన మనం కవిత్వాన్ని రాయాలి. ఇక కవితా నిర్మాణంలో బాగా ఉపయోగపడే రెండో ఫార్ములా ఏదంటే అనుకరణ. ఇంతకుముందు చెప్పింది అంటే ఇమిటేషన్ అంటే సూక్ష్మ పరిశీలన, అంటే కీన్ అబ్జర్వేషన్. సూక్ష్మ పరిశీలన అనేటువంటి మొట్టమొదటి కీన్ అబ్జర్వేషన్. ఆ కీన్ అబ్జర్వేషన్ తర్వాత రెండవది ఇమిటేషన్ అంటే అనుకరణ. కవి కానీ కళాకారుడు కానీ అనుకరణ శిల్పం గురించి తెలుసుకోకపోతే అభాసు పాలవుతాడు. కొందరు మక్కిగా అనుసరిస్తారు. ఈ అనుకరణ భాషలోనో, భావంలోనో, కవిత్వపు నడకలోనో, లయలోనో ఎలా అయినా ఉండవచ్చు. భజగోవిందం 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 మూఢమతే అనేటువంటి లయాత్మకతను శ్రీశ్రీ అనుకరించాడు. లేకపోతే పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అనే కవితలు రాయగలిగేవాడు కాదు. అలాగే దెర్ ఈజ్ నో ల్యాండ్ లైక్ ఇంగ్లాండ్, దెర్ ఈజ్ నో మెన్ లైక్ ఇంగ్లీష్మెన్ లాంటి వాక్యాలు చదివాడు కాబట్టే రాయప్రోలు ఆయన చదివి అనుకరించాడు. లేకంటే లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు అంటూ రాసేవారు కాదు. ఇప్పుడు ఉన్న వచన కవులు అనేక మంది దేశ విదేశ కవుల వచన కవిత రూపాలను అంటే ఫార్మ్స్ అనుకరిస్తున్నారు. అయితే ఆ విషయాలు బయటికి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక విధంగా ఈ సూక్ష్మ పరిశీలన అన్నది లాక్షణికులు చెప్పిన వ్యుత్పత్తి.
అంటే బహుగ్రంథ పఠనం అభివృద్ధి పరచుకోవచ్చు. యువ కవులు అనేక మంది కవితా సంపుటాలు చదువుతూ వారి కవితలను సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా మంచి కవిత్వం రాసిన కవులు ఎలాంటి భాషను ఉపయోగించారు, ఎలాంటి పదచిత్రాలు వాడారు, ఎలాంటి కవితా నిర్మాణ పద్ధతులు అనుసరించారు మొదలైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే మనం ఎవరి కవిత్వాన్ని చదవాలి? అనేక మంది వాళ్ళ కవిత్వాలు రాస్తూ ఉన్నారు. అనేక మంది పుంఖాలుగా కవితా సంపుటాలు వెలువరిస్తున్నారు. మరి వాటిని ఏ కవి అంటే మంచి కవిత్వం రాసేటువంటి వాళ్ళ కవితా సంపుటాలు చదివితే మన అనుకరణ శిల్పం కూడా మంచిగా ఉంటుంది. చాలామంది ఎవరు మంచి కవిత్వం రాస్తున్నారు అనే దాని గురించి గమనించాలి. అదేవిధంగా అలాగే కవితా వస్తువును ఎంపిక చేసుకునే సమయంలో కవితగా నిర్మించే క్రమంలో కూడా సూక్ష్మ పరిశీలన, దృష్టి, కీన్ అబ్జర్వేషన్ ఎంతో అవసరం. ఎందుకంటే విస్తృతంగా కవిత్వాన్ని చదవడం వల్ల, పరిశీలించడం వల్ల, అనుకరించడం వల్ల తమదైన సొంత శైలి ఒకటి ఎప్పటికో కానీ ఏర్పడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చాలా ముఖ్యం. విస్తృతంగా కవిత్వాన్ని చదవడం వల్ల దేశ విదేశాల కవిత్వాన్ని అంటే ఎంతోమంది కవులు రాశారు. మరి ఆ ముఖ్యమైనటువంటి కవుల యొక్క కవితా సంపుటాలను పరిశీలించడం వల్ల, చదవడం వల్ల తమదైనటువంటి సొంత శైలి ఎప్పటికో కానీ ఏర్పడదు. అంటే మొట్టమొదట మనము ఎవరో గొప్ప కవుల కవితలు చదివి వారి ప్రభావానికి లోనై వారి శిల్పాన్ని మనం అనుకరించి కవితలు రాయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత క్రమంగా మన సొంత గొంతు అంటే మనదైనటువంటి ఒక స్ట్రక్చర్, ఒక రూప నిర్మాణాన్ని మనము చేపట్టాలి. మూడవది ఊహాకల్పన. దీన్నే ఆంగ్లంలో ఇమాజినేషన్ అంటారు. మొట్టమొదటిదే సూక్ష్మ పరిశీలన అని చెప్తాం. వస్తువునే సూక్ష్మంగా పరిశీలించడం ఒక పద్ధతి. తర్వాత అనుకరించడం అంటే విదేశీ కవులు కానీ వారి కవితా నిర్మాణ పద్ధతులు కానీ మనం అనుకరించాం. మూడవది ఏమిటంటే మనం ఏంటంటే వాళ్ళు ఊహించినట్టుగా ఊహించాలా, మనం కొత్తగా ఊహించాలా. మూడో పాయింట్ ముఖ్యమైనది. దీన్ని ఆంగ్లంలో ఇమాజినేషన్ అంటారు. అంటే యువ కవులు కొత్తగా ఆలోచించాలి. కొత్తగా ఊహించడంలోనే కవుల గొప్పతనం బయటపడుతుంది. ఒక కొత్త కవిత్వపు డిక్షన్ ఏర్పడుతుంది. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటూ తిలక్ అన్నప్పుడు ఇదేదో కొత్తగా, ఈ ఇమాజినేట్ కొత్తగా ఉందని యువ కవులు ఉలిక్కిపడ్డారు. ఆశారాజు ఉదయాన్ని వర్ణిస్తూ ప్రతి ఇంటి ముందు పాల ప్యాకెట్లు కుందేలు పిల్లల్లా ముడుచుకు కూర్చుంటాయని కొత్తగా ఊహించి చెప్పడంతో ఆధునిక వచన కవిత్వంలో ఇదో కొత్త ఊహని సంబరపడ్డారు. ఆశారాజు చెప్పింది ఏంటంటే పాల ప్యాకెట్ ఎలా ఉంది అంటే కుందేలు పిల్లల్లా ముడుచుకు కూర్చుంటాయట ప్రతి ఇంటి ముందు. అలా కొత్తగా ఊహించారు. పాల ప్యాకెట్ కుందేలు పిల్లలాగా ఊహించడం అది కొత్త ఇమేజ్ అన్నమాట. దేహం నుంచి కాలం జారిపోతూ ఋతువులు రాలుతున్నప్పుడు అంటూ మెర్సీ మార్గరెట్ అన్నప్పుడు ఆమె ఊహ కొత్తగుందని సంతోషపడ్డారు కవితాప్రియులు. కొత్తగా కవిత్వం రాసేవారు ఇలాంటి విషయాలు గమనించాలి. ఇక కవిత్వపు డిక్షన్లో సృజనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏది రాయాలి అన్నది వస్తువుకు సంబంధించిన విషయమైతే ఎలా రాయాలి అన్నది కవితా నిర్మాణానికి సంబంధించిన ముఖ్య విషయం. అయితే ఈ రెండింటికి మధ్య సృజనకు అధిక ప్రాధాన్యత ఉంది. ప్రేమంటే సరిపోని విప్లవ కవి కూడా అద్భుతమైన ప్రతీకలతో అలరించే ప్రేమ కవితకు పులకించిపోవచ్చు. ఇది సృజనకు సంబంధించిన విషయం. అంటే శిల్పరామణీయత అన్నమాట. దీన్నే బోడలేర్ లాంటి కవులు స్టైలిస్టిక్ ఎలిమెంట్స్ ఆఫ్ పొయిటిక్ డిక్షన్ అన్నారు. సృజనాత్మకత ఎవడి సొత్తు కాదు. ఒక పెద్ద కవి ఉన్న కాలంలోనే ఓ చిన్న కవి ఆ పెద్ద కవి కన్నా మహాకావ్యం రాయవచ్చు. ఎలా అంటే టిఎస్ ఇలియట్ రాసిన 4 క్వార్టర్స్ గొప్ప గ్రంథమంటే కాదు జేమ్స్ జాయిస్ రాసిన పిన్నిగాన్స్ వేక్ 21వ శతాబ్దపు మహాకావ్యమని విమర్శకులు కొనియాడారు. దానికి కారణం ఆయన సృజనలో అంటే క్రియేటివిటీలో ఉన్న గొప్పదనమే. ఎవరైనా కవిత్వం రాస్తే అందులో చెప్పుకోదగినది ఏమీ లేకపోయినా ఆహా ఎంత గొప్పగా చెప్పాడో అనిపించాలి. అది ఉపన్యాసమైన, చిత్రకళ అయినా, కవిత్వమైన ఏదైనా కావచ్చు. నడకలో అందం, నవ్వులో అందం, మాటలో అందం ఉన్నట్టే కవితా సృజనలో అందం ఉండాలి. దీన్నే అభివ్యక్తి నవ్యత అంటారు. ఇటీవల కవిత్వం రాస్తున్న వారి కవితలు పరిశీలిస్తే వీళ్ళెవరూ కిక్ ఫార్ములాను అనుసరించినట్టు నాకు అనిపించదు. ఎందుకంటే
చాలామంది కవితా సంకలనాలు వేస్తున్నారు, కవిత్వం రాయాలని ఉబలాట పడుతున్నారు. అలా అని వారికి పెద్ద కవులైపోవాలన్న ఉద్దేశాలు ఏవీ లేవు. కవిగా 10 మంది మెచ్చుకోవాలనుకుంటారు కొందరు. గుండెలోని బాధలను కవితల రూపంలో చూసుకొని ఆనందిస్తారు మరికొందరు. ఓ 25,000 30,000 ఖర్చు పెట్టుకొని కవితా సంకలనం చేసుకొని ఆవిష్కరించి వేదికలపై పెద్ద కవులు పొగిడితే మురిసిపోతారు చాలామంది కవులు కవయిత్రులు. అంతవరకే కవితా ప్రస్థానం జరుగుతుంది. కానీ కొత్త కవులు సూక్ష్మ పరిశీలన సూత్రాన్ని పాటించారు, అనుకరణ శిల్పాన్ని అనుసరించారు, కొత్త ఇమేజరీ వైపు దృష్టి మళ్లించారు, కొత్త సృజనతో తమ కవితలను అద్భుతం అనిపించేలా రాయడానికి ప్రయత్నించారు. కవితల నిర్మాణంలో అజాగ్రత్త అంటే జాగ్రత్తగా లేకపోవడం, భాషలో అస్పష్టత, భావనలో క్లారిటీ లేకపోవడం, పదచిత్రాలన్నీ పాత చింతకాయ పచ్చడిలా ఉండటం, శబ్ద చిత్రణపై మోజు తగ్గకపోవడం, పొడువాటి కవితా పాదాలతో కవితలు అల్లడం లాంటివి కనిపిస్తాయి. ఇంకా చాలామంది కొత్త కవులు గేయాల్లాగా కవితలు రాస్తుంటారు. గేయానికి వచన కవితకు స్పష్టమైన తేడా ఉందని గమనించాలి. శేషేంద్ర శర్మ కొన్ని కవితలు అది ఒక గేయం మాత్రం కనిపిస్తాయి, అంటే అంత్యప్రాసలు అవి ఉండటం వల్ల. అంటే గేయము వచన కవిత్వం ఒకటేనా అంటే, వచన కవిత్వంలో ఒకప్పుడు అంతర్లయ ఉండాలి అని కూడా అనేవాళ్ళు. కానీ అంతర్లయ అవసరమా, అసలు గేయము వచన కవిత్వం ఒకటేనా అన్న దాన్ని ఇక్కడ నేను గేయానికి వచన కవితకు ఉండే తేడాన్ని ఇక్కడ కొన్ని పాయింట్స్లో చెప్పారు. ఒకటేమిటంటే అందరూ గమనించాలి కొత్త కవులు, గేయం లయాత్మకంగా ఉంటుంది, వచన కవితలో లయ అక్కరలేదు. రెండవది, గేయంలో పదాడంబరం ఉంటుంది, వచన కవితలో పదచిత్రాలు ఉంటాయి, పదాడంబరం కాదు. గేయంలో ప్రాసలు అంత్యప్రాసలు ఉంటాయి, వచన కవితలో అవి అక్కరలేదు. నాలుగవది, గేయంలో శబ్దలయ ఉంటుంది, వచన కవితలో భావచిత్రాలు ఉండాలి. ఐదవది, గేయం గానయోగ్యత కలిగి ఉంటుంది, వచన కవిత అలా ఉండదు. గేయం ఎత్తుగడ, ముగింపు, అన్వయం ఉంటుంది, వచన కవితలో భావరమ్యత ముఖ్యం. 7వ పాయింట్, గేయంలోనూ కవిత్వం ఉండవచ్చు, కానీ వచన కవిత్వంలాగా నిండుదనం అందులో ఉండదు. 8వది, గేయంలో అక్షరరమ్యత ఉంటుంది, వచనంలో అది అక్కరలేదు. 9వ పాయింట్, గేయంలో భాష సంస్కృత పద భూయిష్టంగా ఉండవచ్చునేమో కానీ వచన కవిత భాష సరళంగా ఉండాలి. ఇక 10వ పాయింట్, గేయ కవిత్వం వేరు, వచన కవిత్వం వేరు అన్న సంగతి యువకులు గుర్తించాలి, రెండింటికి తేడా గమనించాలి. చాలామంది గేయాలను వచన కవితలను కలిపి కవితా సంపుటాలు వేస్తూ ఉంటారు. చాలామంది కవులు వచన కవితలను గేయ కవితలను కలిపి కవితా సంపుటాలు వేస్తుంటారు. అది పాత డిక్షన్ లాగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పద్యాలు, గేయాలు, పాత కవిత్వపు నిర్మాణాలను దాదాపుగా కవులు వదిలేశారు. మన తెలుగులోనూ పద్యం ఫ్యూడల్ చిహ్నమని వదిలేశారు. ఇప్పుడు పత్రికల్లో వచన కవితలే వస్తున్నాయి. ఆధునికత, మోడర్నిజం కవిత్వంలో రూపపరంగా మార్పులు తెస్తే, అత్యాధునికత, పోస్ట్ మోడర్నిజం ఇటీవలి కవిత్వంలో వస్తుపరంగా అనూహ్యమైన మార్పులకు, స్వేచ్ఛా భావ ప్రకటనకు కారణమైంది. ఇప్పుడు నిజాలను పక్కకు నెట్టి ఎవరు ఏ కవిత్వమైనా రాయవచ్చునన్నమాట. ప్రస్తుతం కవులు వచన కవిత నిర్మాణంలో కొత్త డిక్షన్ వైపు అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుభూతి ప్రధానమైన ఆధునిక కవిత్వంలో కొన్ని మెలకువలు పాటిస్తే కొత్త కవులు ఎంచక్కా మంచి కవిత్వం రాయడానికి అవకాశం ఉంటుంది. ఆమె వనమయూరం, అతడు కారుమబ్బు. ఆమె ఎండి మోడువారిన బీడు, అతడు పన్నీటి జల్లు. వారిద్దరి నివాసాలు ఇప్పుడు భూమ్యాకాశాలు కావు. డాక్టర్ విలువోలు నాగలక్ష్మి రాసిన అక్షర వృక్షం కవితా సంపుటిలోని కవితా పాదాలివి. నాగలక్ష్మి ఆమె సంస్కృత పండితురాలు. భగవద్గీత పైన మన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అంటే పైన భగవద్గీత ఆధారంగా ఒక పుస్తకం రాసింది. అలాగే వచన కవితా సంపుటిని వెలువరించారు. అయితే మళ్ళీ పద్యాలు రాసిన ఆమె మళ్ళీ ఇలాంటి వచన కవిత్వం ఎలా రాయగలిగింది? మయూరం బదులు నెమలి అని వాడి ఉండవచ్చు. అప్పుడు కవిత్వపు భాష సరళమైన భావం, పోలికలు వెంటనే పాఠకులకు బాగా అర్థమయ్యేవి. ఇక్కడ ఆ మయూరము, వనమయూరము అనేటువంటిది పదము ఆమె సంస్కృతములో మరి పండితురాలు కాబట్టి అనుకోకుండా అలా వచ్చేస్తాయి కొన్ని పదాలు, అలా రాసింది. కానీ మయూరం బదులు నెమలేని వాడితే ఇంకా బాగా అందరికీ అర్థమవుతుంది. అక్షర వృక్షం అన్న పేరు పెట్టడానికి కూడా ఆమె సంస్కృత విదుషీమణి కావడమే కారణం.
పైగా ఈ అక్షర వృక్షం బదులుగా తెలుగులో అక్షరం చెట్టు అని పెట్టొచ్చు కానవచ్చు. కానీ నాన్న చెట్టు ప్రసాదమూర్తి, అమ్మ చెట్టు దేవిప్రియ కవితా సంకలనాల పేర్ల మాదిరి అతికినట్టు లేదు. అందువల్ల ఇలాంటి పదబంధాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. కానీ నాగలక్ష్మి వచన కవిత్వ డిక్షన్ పట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నించింది. అందుకే కవిత్వపు నడకలో ఆమె వనమయూరం, నెమలి, అతడు కారుమబ్బు అని చక్కని పోలికలు ఇవ్వగలిగింది. ఆమె ఎండి మోడువారిన మోడు అని కొత్తగా చెప్పగలిగింది, అంటే కొత్తగా ఆలోచించగలిగింది. ఆమె మోడు అని చెప్పవచ్చు, అంటే భర్త అనే గొడ్డలి కొట్టేయడం వల్ల మోడైందని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఎండి మోడువారిన మోడు అని చెప్పడంలో బాధను ధ్వనిపూర్వకంగా వ్యక్తం చేసింది. అందుకే కవిత్వానికి ధ్వని ముఖ్యమని ఆనందవర్ధనుడు అంటారు. మళ్ళీ అతడు పన్నీటి జల్లు అని చెప్పడంతో ఔచిత్యం పాటించింది. వారిద్దరి నివాసాలు ఇప్పుడు భూమి ఆకాశాలు కావు అని చెప్పడంతో ఒక అనుబంధాన్ని కవితగా శిల్పీకరించడానికి ప్రయత్నించింది. విశ్వకర్మ కుంచెలో రంగురంగుల సీతాకోక చిలుకలు వయారాలు ఒలకబోశాయి. అమ్మ అనే 2 అక్షరాలు అనురాగానికి మమకారానికి మారు రూపాలు. ఇలకు జాలువారిన 2 అమృతపు చినుకులు. ఇలా ఈమె కవితల్లో మంచి భావుకత తలుక్కుమంటుంది. అదే సమయంలో భాషా విషయమై కాస్త జాగ్రత్త పడితే ఆమె కలం నుండి మంచి కవిత్వం జాలువారుతుంది. వణుకు పుట్టించే చలివేస్తున్నా, కుండపోతగా వర్షం కురుస్తున్నా ఎప్పుడూ అతని పయనం ఆగదు. ఆ జీవికి ఆదివారాలు లేవు. అతడు ఒక్కో రోజు రాకున్నా ప్రజలకు తీరని లోటు అంటూ ఆమె పేపర్ బాయ్ గురించి ఓ మంచి కవిత రాసింది. ఈ కవితలో ఉన్న సృజన, వచన కవిత్వపు భాష, అభివ్యక్తి ఇంతకు ముందు ఉదాహరించిన కవితల్లో లేవా అంటే ఆ తేడా ఏమిటో పాఠకులు సూక్ష్మ పరిశీలనతో, అంటే కీన్ అబ్జర్వేషన్తో పరిశీలించండి. ఏది ఏమైనా కవిత్వం రాయడానికి ఏదో ఒకటి ప్రేరణగా ఉన్న అనుకరణ, అంటే ఇమిటేషన్, ఊహాశక్తి, ఇమేజినేషన్ పట్ల కొత్తగా రచనలు చేసే కవులు కవయిత్రులు జాగ్రత్త పడితే సృజన, అంటే క్రియేషన్లో కొత్తదనం కనిపిస్తుంది. అంతేకాదు వచన కవిత్వపు డిక్షన్ పట్టుకుని కవిత్వం రాయాలి. ఎవరూ పుట్టుకతో గొప్ప కవులు కాదు. అలాగే పెద్దవాళ్ళయ్యాక కూడా అనేక వ్యాపకాలలో పడిపోయి కవిత్వం పట్ల శ్రద్ధ పెట్టకపోవచ్చు. పైగా సంప్రదాయ కవిత్వ ప్రభావం నుండి అంత సులభంగా బయటపడటం కష్టమే. ఎందుకంటే శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలు రాస్తున్న రోజుల్లో శివ సముద్రము నయాగరా వలె ఉరకండి ముందుకు అనేటప్పుడు ఆ నయాగరా కవుల్లో ఒకడిగా ఉన్న కుందుర్తి అంతకు ముందు విశ్వనాథ సత్యనారాయణ ప్రభావంతో ఎంతో జటిలమైన ప్రాచీన ఛందస్సుతో కవిత్వం రాసేవాడట. శ్రీశ్రీ ఉపన్యాసాలు అనేటువంటి దాంట్లో పేజీ 111లో అలా చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి కుందుర్తి వచన కవిత్వం ఎలా ఉండాలో, వచన కవిత్వపు నిర్మాణ పద్ధతులు ఏమిటో తర్వాత తరానికి తెలియజేసి వచన కవితా పితామహుడయ్యారు. సో వచన కవిత్వం రాయాలనుకుంటే మనం పాత డిక్షన్కు స్వస్తి చెప్పక తప్పదు, మారక తప్పదు. అంటే పాత డిక్షన్ అంటే ఇంతకుముందు శ్రీశ్రీలాగానో, శివారెడ్డిలాగానో, కుందుర్తిలాగానో, అజంతలాగానో, మోలాగానో వాళ్ళ మాదిరి మనం కవిత్వం రాయడానికి ప్రయత్నించకూడదు. అంటే మనం వస్తువును సూక్ష్మ దృష్టితో పరిశీలించాలి, కొత్తగా ఆలోచించాలి. ఇమిటేషన్ చేసినా కూడా అది అనుకరణ అనే విధంగా కాకుండా, మక్కి అనుకరణ కాకుండా మనము ఆ ఇమిటేషన్, అసలు సంగీతానికైనా కొత్తగా ఎవడు రాగాలు కనిపెట్టేదే ఉండదు. ఎప్పుడో రాగాలు ఉండేవి, పాత రాగాలని కొత్తగా చెప్పడము, రిధం మార్చడం ఏదో చేస్తుంటారు. అలాగే కవిత్వంలో కూడా కొత్త మెటాఫర్లు, అంటే పాత మెటాఫర్లు అయినా వాటికి నగిశీలు చెక్కాలి. కొత్త మెటాఫర్లు కొత్తగా ఊహించడం అంటే లోకల్గా ఉన్నటువంటి ఆ యొక్క పద చిత్రాలు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి ప్రతీకలు కావచ్చు, వాటిని మనం ఉపయోగించి సింబల్స్ కొత్తగా ఉండే విధంగా కవిత్వాన్ని అభివ్యక్తి నవ్యతతో రాయడానికి ప్రయత్నం చేయాలి అన్నటువంటిది ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. ఇది కవిత్వం డిక్షన్లో ఉన్నటువంటి 3వ చాప్టరు. తర్వాత 4వ చాప్టర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు.